కొంత చూస్తున్నారు కదా సార్. దేశంలోనే అధిక సంపన్నుడిగా చంద్రబాబు నాయుడు సీఎంలో కనపడడం గానీ, క్రిమినల్‌లో కూడా చంద్రబాబు నాయుడే ఉండడం గానీ, అలాగే ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది గానీ, దీనివల్ల నష్టం కలిగే అవకాశం ఉందంటారా? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు నష్టమే. చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడదు. ఆయన ఆస్తులు మాత్రం పెరుగుతాయి. ఇవాళ 931 కోట్లు అన్నారు కదా, రేపు 2029కి 1800 కోట్లు వెళ్ళిపోవచ్చు. మామూలుగా అతనికి అన్అఫిషియల్గా 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడు చంద్రబాబు నాయుడు. 6 లక్షల కోట్ల ఆస్తిపరుడు చంద్రబాబు నాయుడు. అయితే ఆయనకు బినామీలు కానీ, లేకపోతే కంపెనీలు ఏమీ లేవు. పాల వ్యాపారం చేసుకున్నాడు కోటీశ్వరుడు అవ్వడం మనం ఎక్కడ చూడాల. ఇప్పుడు విజయ డైరీ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది విజయ డైరీ? ఈ రోజుకి ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేయగలిగారా? వాళ్ళకి సంపద రాగలిగిందా? లేదు. చంద్రబాబు నాయుడు హెరిటేజ్ అని పేరు పెట్టి చిత్తూరు డైరీని మూసేసి అక్కడి నుండి పాల వ్యాపారం చేసి ఇన్ని కోట్లు సంపాదించాడంటే ఎవడి వల్ల కాదు. అది పాల మీద వస్తే 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు పెరుగుతాయి కానీ కోట్లలో అయితే రావు. కాకపోతే రాష్ట్ర సంపద అంతా కాంట్రాక్టులకు ఇచ్చి అక్కడి నుండి 2% రిటర్న్ తీసుకొని ఆ 8% రిటర్న్ తీసుకోవడం వల్ల ఇతనికి వచ్చిన బెనిఫిట్స్ను అతని విదేశాలకు పంపించేసుకొని విదేశాల నుండి మెల్లగా రాబట్టుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా షో చేస్తున్నాడు తప్ప రాష్ట్రము చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు మాత్రం నాకు దగ్గర 70 సంవత్సరాల వయసు. చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడడం అనేది జరగబోదు కూడా. ఎందుకంటే పేదవాడిగానే ఉండాలి. ఈ P4 అని పెట్టాడు. ఎవడు తీసుకుంటాడు P4? నీకు 931 కోట్ల ఆస్తిపరుడు అని చెప్తున్నావు. ఇల్లీగల్గా నీకు 6 లక్షల కోట్లు ఏంటో ఉండయి. కానీ నువ్వు ఎంతమందిని తీసుకున్నావు P4లో? ముందు నువ్వు మాదిరిగా ఉండాలి కదా. పివి నరసింహారావు ఒకప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను కొన్ని వేల ఎకరాలు పేదలకు పంచాడు. రాజశేఖర రెడ్డి కూడా అంతే. సీఎం అయిన తర్వాత ఆయన 2000 ఎకరాలు పేదలను తీసుకోమంటే అదే పులివెందల్లో వాళ్ళు ఏమన్నారు, అయ్యా ఇది మీ నాయనగారు మీరు కష్టపడి సంపాదించిన ఆస్తి మాకొద్దు, అది మీ దగ్గరే ఉంచుకోండి, మాకు దాని మీద ఫలితాలు ఇస్తే చాలు అన్నప్పుడు ఆ పొలం అంతా వాళ్ళను చేసుకొని తినండి అని బతిమలాడితే అప్పుడు వాళ్ళు తలొగ్గారు. కానీ మరి రాజశేఖర రెడ్డి చేసినట్టుగా తన ఆస్తిలో ఏమన్నా వాటా పంచుతాడా? లేదు. పివి నరసింహారావు చేసినట్టు వాటా పంచుతాడా? ఏది చెయ్యడు. ప్రజలను మాత్రం మాయ మాటలు చెప్తాడు. తమ్ముళ్ళు మీకు 99 రూపాయలకే మంచి నాణ్యమైన మందిస్తా, ఆడవాళ్ళకమ్మ మీరు బస్సులలో తిరగండి, మీ వాళ్ళు మందు దాగి రోడ్డున పడతారు, అంతకు మించి నేను చేయగలిగింది ఏమీ లేదు, మీకు హాస్పిటల్ ఖర్చులు కూడా నేను ఇవ్వను. ఆరోగ్యశ్రీ తీసేశాడు, హాస్పిటల్ మొత్తం ఎత్తేసాడు. హాస్పిటల్లో ఈరోజు మందు బిల్ల లేదు. జ్వరానికి వెళ్తే మందు బిల్ల లేదు. అయ్యా మీరు బయట కొనుక్కొచ్చుకొని చీటీలు మాత్రం రాస్తున్నారు. అంతేకాని చంద్రబాబు నాయుడు ఉన్నంతసేపు రాష్ట్రం బాగుపడ్డం అంటే జరగబోదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదన్నా వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేస్తాడు, ఆయన కూడా నేను ఆగిపోయిందని. దానివల్ల రాష్ట్రం బాగుపడ్డం అనేది జరగబోదు కూడా. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలోనూ కూడా క్రిమినల్ కేసులో అత్యధికమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎందుకని అంటారు అసలు అంత క్రిమినల్గా చేయడానికి? చంద్రబాబు నాయుడు చరిత్ర తెలిసినవాడు. నాగెళ్ళ భాస్కర్రావు క్లియర్గా చెప్తాడు. చంద్రబాబు నాయుడు చదువుకునేటప్పటి నుండి స్టూడెంట్స్ దగ్గర నుండి కూడా క్రిమినల్ మైండ్. ఎవరిని ఎక్కడ తొక్కాలా, ఎవరిని ఏం చేయాలనేది మొదటి నుండి తెలిసిన వ్యక్తి నాగెళ్ళ భాస్కర్రావు క్లియర్గా చెప్తాడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాలు, ఆడితో చదువుకున్న వాళ్ళందరూ చెప్తారు చంద్రబాబు నాయుడు క్రిమినల్ మైండు. చదువుకునేటప్పుడు కానీ కాలేజీలో కానీ ప్రతి చాట కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, స్టూడెంట్స్ను రెచ్చగొట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్లో ఒక్కసారే చేశాడు, మినిస్టర్గా చేశాడు. తర్వాత ఆడ ఓడిపోయిన తర్వాత వచ్చి మామ కాళ్ళేళ్ళు పట్టుకొని పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడికి ఇదే ఆలోచన. నేను ఎప్పుడు ఈ పగ్గాలు లాగేసుకోవాలి, రాజశేఖర్ మన ఎన్టీఆర్ను తొక్కేయాలన్న ఆలోచనతో ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు. అప్పటికే నాగెళ్ళ భాస్కర్ 2-3 ఇంటర్వ్యూలలో క్లియర్గా చెప్పాడు, దేశంలో అత్యధిక ధనికునిగా నేను అవతరించాలి, అది నా ఎయిము, సంపాదనే నాకు ముఖ్యము, రాష్ట్రం ఎటుపోయినా దేశం ఎటుపోయినా నాకు సంబంధం లేదు,
కాకపోతే ఏంటంటే జనాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుసుకోవట్లే. రాష్ట్రము కంబైన్డ్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన రాష్ట్రం ఎన్నుకోపడడానికి కారణము పూర్తిగా చంద్రబాబు నాయుడే. దేశంలో అభివృద్ధి చేస్తాననే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడు, ఒక ప్రాజెక్టు లేదు, ఒక డ్యాము లేదు, ఒక కంపెనీ లేదు అతని ద్వారాగా వచ్చినాయని చెప్పుకోవడానికి లేని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అయినా ప్రజలు ఏంటి గుడ్డిగా నమ్ముతున్నారు, క్రిమినల్ మైండ్లోని గుడ్డిగా నమ్ముతున్నారు. అన్ని రకాలుగా చేసి పెట్టి పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధిని డెవలప్ చేస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టుకోలు, 17 మెడికల్ కాలేజీలు, ఉద్దాన కిడ్నీ బాధితులకు హాస్పిటల్స్, ప్రతి 2000 మందికి ఒక హాస్పిటల్స్ ఏర్పాటు, టౌన్లతో సహా, పల్లెటూరు అటు టౌన్లతో సహా ఆర్బీకేలు, సచివాలయాలు చేసి 1,40,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్మలేదు అని మీరు అనుకోవద్దు. ప్రజలు నమ్మారు. కానీ ఎక్కడ జరిగింది? వీళ్ళు ఓటు ట్యాంపరింగ్ చేసి ఈ 53 లక్షల ఓట్లు 53 లక్షల ఓట్లు దొంగ ఓట్లను చేర్పించిన దగ్గర వీళ్ళు మైనస్ అయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గ్రహించలేకపోయాడు. ఓట్లు వేసిన వాళ్ళు క్లియర్గా చెబుతున్నారు, అయ్యా మేము ఓటు వేసింది జగన్కు, కానీ వీడు ఎలా గెలిచాడో మాకు తెలియదు అన్నప్పుడు ఇదంతా షార్ట్అవుట్ జరుగుతుంది. జరిగినప్పుడు మొత్తం వచ్చింది ఏంటంటే, అసలు పేరు ఊరు లేనివాడికి 40,000 50,000 మెజార్టీ రావడం ఏంటంటే పక్కా జనాలు వేసిన ఓట్లు అయితే కాదు.